మైన్క్రాఫ్ట్ మీరు చూస్తున్నారు. నా పక్కన ఉన్నాడు హర్ష గేమర్స్. ఓకే గైస్, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. వీని పేరు గుర్తించుకోండి. థర్డ్ వీడియోతో స్టార్ట్ చేసిన. థర్డ్ వీడియో అయితే మల్టీప్లేయర్తోనైతే స్టార్ట్ చేసినాం ఇద్దరం కలిసి. అయితే ఇప్పుడైతే ఏం లేదు, ఇందాకనే జాయిన్ అయ్యిండు ఇంకి. ఇప్పుడైతే మనం కొంచెం మైనింగ్కి అయితే పోతాం. రా మైనింగ్ పోదా, ఇటు హార్స్ని పట్టుకొని వస్తా. హార్స్ వద్దు, మైనింగ్ పోయేది మనం. హార్స్కి ఇట్రా చేసేస్తా, ఐటమ్స్ చేసేస్తా. ఓకే గాయస్, ఇంకైతే కొన్ని పికాక్స్ అయితే ఫుడ్ తిందాం. ఫుడ్ లేదు. ఒక 4 పికాక్స్ అయితే చేసినాం. రెండు ఇస్తున్నా. రెండెందుకురా? కరిగిపోతుంది, మళ్ళీ వచ్చి కరిగిపోతుంది అంటే ఇరిగిపోతాయి. ఎంతసేపా ఏడుందిరా అది. అందుకే ఇక్కడ మార్క్ పెట్టుకున్నా. ఓహో, హైట్ అది పెట్టినావు బ్లాక్. ఇన్వెంటరీలో ఇది టార్చ్ది పెడుతున్నావు. నువ్వు రా, నువ్వు లోపలికి. అరే ఇంకొక బ్లాక్ మైండ్ చేసుకుంటా, ఎందుకంటే ఈరోజు ఫ్రీగా వస్తలేదు. ఏం కాదు, తాకితే ఏమవుతుందిరా? నెక్స్ట్ టైం నుంచి 3 బ్లాక్స్ వేసుకోవాలి. ఓకే దా, మైండ్ చేద్దాం, స్టార్ట్ చేయి. నేను కింద బ్లాక్స్. ఆడ స్విమ్మింగ్ పూల్ ఏమైనా ఉన్నట్టుందిరా. గ్రావెల్ వస్తుంది. హర్షిత్ రాని రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసినాం. సారీ అన్న, మిస్టేక్. అరే గ్రావెల్ రా, పడుతూనే ఉందిరా. ఫ్లింట్ దొరికింది అప్పుడే. ఫ్లింట్ కూడా వచ్చేసింది మీకు. గ్రావెల్ ఏం చేస్తుంటే నాకు అప్పుడే రాలే, ఇప్పుడు వచ్చింది. అరే నా వెనకాల రారా, నేను తొందర వేసుకుంటా. పక్కన 2 లైన్లు వేయాలి. నా వెనకాల రారా. 7:30 నేను ఎటో వచ్చేసిన. నేను ఎంత ఫాస్ట్ వచ్చేసిన. నా సైడ్ మొత్తం గ్రావెల్ ఉంది. నేను గ్రావెల్ ఒత్తుకుంటూ పోయినా, ఇప్పుడు డర్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు వస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడరా, వినిపించదు మళ్ళీ వ్యూవర్స్కి. ఓకే వినిపించదు అంటుండు కదా గైస్. వినిపించేటట్టు మాట్లాడదాం. హిందీ చేసి మాట్లాడదాం. ఇప్పుడు డట్ వస్తున్నాడా ఇక్కడ కేవ్ అని అంటుంది. కేవ్ ఉంటుందేమో నాకు తెలిసి. ఉండదంటవా? నువ్వు ఎట్లా మైండ్ చేసుకుంటూ పోతున్నావు? అవునా, ఒక పికక్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్ట్రైట్ పోతూనే ఉన్నా. నేను రాంగ్ అయితే పోతలేను, స్ట్రైట్ పోతున్నా. మధ్యలో స్టెప్స్ లెక్క రాకపోతే ఏం కాదుగా. స్టెప్స్ లెక్కనే రావాలి. ఏం కాదు. అరే నువ్వు కొంచెం బాగున్నా, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి చేద్దాం. 1 బ్లాక్ డిగ్ చేసుకుంటూ పోవాలి. మైండ్ చేసుకుంటూనే పోతుంది గాయస్, అవుతూనే లేదు. వీడికి వచ్చినప్పుడు వీడు ఇంతాను లోపలికైనా అసలు ఆగుతూనే లేడు. వీడైతే అవుకో చిచ్చి ఎట్లా పోతున్నావు మళ్ళీ పైకి ఎక్కేదంటే కట్ చేస్తున్నావు కదా. చూస్తున్నా అట్లా చేస్తున్నావు. కింద దిగుతున్నావు రా. కిందికి పోదా? అదే స్టెప్స్ ఎక్కడ పోతున్నావు కదా. ఇటు వచ్చేసిన నేను. 7:30. మరి ఆగురా ఒకసారి బాగు ఆడినావు, నేర్చే వరకు కావు. అవును, నువ్వు కట్టేది దానికి అసలు ఎక్కడ కూడా ఈడొక్క బ్లాక్ పోయింది అంతే. ఈడొక్క బ్లాక్ వచ్చి ఈడొక్క బ్లాక్ రా. బ్లాకే రా. ఇంకో బ్లాక్ పెట్టాలి. ఓకే అడమే దాడి అవుతుంది. ఒక్క బ్లాక్ అంటే పెట్టుకుంటే రావాలి. ఆగు ఒక నిమిషం. మళ్ళీ ఏం చేసినా అంటే అవేంటి గవెందుకు పెట్టినావు? కాబిస్టోన్ ఎందుకు పెట్టినావు? యోగిది ఒకటి. అరే నువ్వు ఏంటో పెట్టుకుని వచ్చినా చిచ్చి గాయస్. ఇంక మైనింగ్ చేయడానికి కూడా వస్తుంది.
పెద్దయిన తర్వాత ఎంత మంచి మైనర్ అయితే చూద్దాం. నేను బ్లాక్ పెట్టరా కింద వచ్చింది. ఇప్పుడు పోనీ ముందు పోవాలి ఇట్లా. నా ఇంకొక పికాక్స్ కూడా పోలే. అరే ఏ కిందికి మంది 1 బ్లాక్ డీప్ చేసుకుంటూ పోతా పోయేది. సరే గైస్, ఒక్క నిమిషం ఆగండి. సో గైస్ ఏవో మంచిగా వస్తున్నాను. ఏంది అరే డీప్ స్లైడ్ వచ్చింది. యా 6 వచ్చినాం. మనకు -20 -50 -50 రా. ఏం మైనింగ్ ఇంత కింది కారా? మళ్ళా ఐరన్ పికాక్స్ వేసుకున్నావా? నీకు మరి వుడ్ ఉందా నీ దగ్గర? వుడ్ లేదనుకుంటా. క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. ఉంది కరెక్ట్గా ఉన్నాయి. స్టిక్స్ ఉన్నాయా? స్టిక్స్ అయితే స్టిక్స్ కూడా అయితే ఎన్ని అవుతాయి? స్టిక్స్ ఎన్ని అయితే? ఒక 8 అయితే రా. అది ఉన్నదా నీ దగ్గర? వుడ్ అన్న కోల్ అన్న ఏమన్నా ఉన్నాయా? కోల్ లేదు. వుడ్ ఉందా? వుడ్ లేదురా. పైనకి వా. ఈ ఒక బ్లాక్ కాబుల్ స్టోన్ కిందికిదే. లేవు ఆడికించలో లేవురా, తాకుతుందా? ఓకే గైస్, ఇప్పుడైతే పై అరే ఇది కట్ చేయవా? బ్రేక్ అయ్యవా? అరే ఇవి ఏం బ్రేక్ అయ్యవా? ఓకే ఓకే గైస్, ఇప్పుడైతే పైకి అయితే పోతున్నాం. ఇదేంద్రా ఇది తాకుతుంది? బ్రేక్ చేస్తున్నావా? ఇప్పుడైతే పైకి పోయి ఇది వలగొట్టు నా దగ్గర ఇప్పుడైతే పైకి పోయి చేతిలో పికాక్స్ లేదు. వుడ్ తెచ్చుకుంటాం గైస్, ఎందుకంటే వుడ్ కొలుతా. 5-6 చెట్లు మంచిగా కొట్టేసుకుంటాం. మళ్ళీ ప్లాంటింగ్ కూడా వేద్దాం. బాయ్ పైకి. ఓకే గైస్, నైట్ అయింది. అయ్యా నైట్ అయిందిరా. నైటా? ఇద్దరం పోయి వండుకోవాలిరా. ఇచ్చా ఒక బెడ్. అరే ఎటువైనా బెడ్ వేసుకున్నాం, జల్లు పోయి వండుకోవాలి. ఓకేనా పాప? రైట్ సైడ్ స్టేట్ ఏదిరా? స్టేట్ ఇగో జల్లు పోయి వండుకో. నైట్ అయింది. జాయిన్స్ వస్తాయి. అవి స్కెల్టర్స్ వచ్చింది ఆల్రెడీ. అనుకున్నావా? యా పండుకున్నా. అమ్మా కొంచెం తప్పించుకున్నాం, లేకపోతే కథ. గైస్ మీకు టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ ఇవ్వలేదు. మైండ్ క్రాఫ్ట్ కాబట్టి మేము. అరే నాకు మంట అంటించిండ్రా వాడు. నాకు అంటించింది. ఓకే ఇప్పుడైతే ఫుడ్ అయితే ఇల్లు కట్టుకుందాం రా, ఇంట్లో పెడదాం రా బెడ్. ఎన్ని రోజులు ఇట్లా అవారా లెక్క తిరుగుదాం. మంచి ఐరన్ వుడ్ వచ్చిన ఇప్పుడు కడదాం. ఇల్లు ఫస్ట్ అయితే వుడ్ కలర్ వుడ్తో కూడా కట్టాలి. ఒక పికాక్స్ ఒక యాక్స్ వేసుకో. ఐటమ్స్ లేవు కదా, ఒక చెట్టు గడ్డి ఇస్తాను ఐటమ్స్. ఐరన్ తోటి నేను ఒక యాక్స్ ఒక పికాక్స్ చేసుకుంటా. సపోజ్ అనుకో. అయ్యో నాకు ఒక ఐరన్ పీస్ ఉందా? ఏ చెట్టు ఒకటి నాకు ఇంకా ఉంది. ఏంది? ఐరన్ 5 అయితే నా దగ్గర. స్వాడ్ చేసుకుందామా? ఐరన్ స్వాడ్ చేసుకుందామా? అవసరం లేదు. స్వాడ్ అది మెల్ట్ చేసినాక ఇస్తారా? సరే మెల్ట్. ఇక్కడ ఉంది క్యారెట్ కావాలి నాకు, పిగ్గుని పెంచుకుంటా. అదే దీని లోపల కోలం నువ్వుగా నేను మంచి ఫామ్లోకి పోయి పిగ్గుకి బ్రీడ్ చేస్తా. పిగ్గులన్నిటిని తీసుకొని పోతా. పాక్ షాప్ వస్తుంది మంచిగా. నువ్వు అది హేబేల్ తీసుకొని కౌస్ని షీప్స్ని గుంజుకొని రాపో. ఎందుకు ఒక ఫామ్ క్రియేట్ చేద్దామా? ఇది ఉంది కదరా. అట్లయితే ఓకే. అవి తీసుకొస్తున్నావు అండి. గుడ్డు కావాలి. నేను గుడ్డు వేసి ఫెన్స్ క్రియేట్ చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ గుడ్డ బిడ్డ నేను వీటిని తీసుకొని పోతున్నా. ఒకటి పిగ్ వస్తుంది తొందరగా. అయితే గుడ్డు కలెక్ట్ చేస్తున్నాను. పిగ్ ఇది అయితే ఒకటి ఫామ్ అయితే పెడదాం అనుకుంటున్నాం. ఫామ్ పెడదాం అందులో కొంచెం వచ్చింది పిగ్. ఫుడ్ అయితే వచ్చేస్తుంది. నాకు ఇలాంటి పెద్ద
ఇక్కడ 2 ఉన్నాయి, అన్నీ ఇట్లా లోపలికి వచ్చేస్తా. హర్షిత్ ఇట్లా ఇట్లా నేనున్న కాడికి రా, నేనున్న కాడికి రా, తొందరరా బయటికి రా ఫస్ట్. ఇప్పుడు లోపల గిటు గిటు విలేజ్లో ఈడ దాదా గేట్ అయ్యి ఇట్లా గేట్ అయ్యి చూద్దాం. నువ్వు బయటకు వచ్చేయచ్చు. ఇష్టపెట్టు, అది ఇష్టపెట్టు, ఇష్టపెట్టు. దాదా అది ఏమైటం చెప్పు, అది ఏమైటం? క్యారెట్ నాకు దాదా వస్తుందిరా, అది వస్తుందిరా. క్యారెట్ నువ్వు గేట్ అయ్యి ఫస్ట్, నువ్వు గేట్ అయ్యి నువ్వేమన్నా, నువ్వు గేట్ అయ్యి. నా క్యారెట్ ఇప్పుడు నీకు క్యారెట్ ఇస్తా. నేను పట్టుకుంటా. ఎట్లా ఇస్తారా బయటికి? అది ఇట్లా దానిపైన పట్టుకొని ఉంది రా. క్యారెట్ లోపల పడ్డది, నీకే వచ్చింది. మళ్ళీ పైన చూసుకుంటే వేస్తా. నొక్క పట్టుకున్నా, మళ్ళీ లోపలనే పడ్డాయి. క్యారెట్ ఇష్టపడి జల్దీరా బయటిగా. 3, 2, 1 ఆగా 3, 2, 1 రా. వేసినా ఇప్పుడు క్యారెట్ చూపిస్తా. నాకు క్యారెట్ ఒక దానికి ఫీడ్ చేస్తారు, ఒక చిన్న పిగ్ వస్తుంది రా. క్యారెట్ లేదురా, చిన్న పిగ్ వస్తుంది చూడు. ఇప్పుడు నువ్వు ఒకదానికి పెట్టినావు, ఆ రెండింటికి ఇచ్చినావా? ఒకటే దానికి ఇచ్చిన, అంటే మళ్ళీ ఇంకొక దానికి ఇచ్చే వరకు ఇది రాదు. అంతసేపు ఇట్లా లవ్ సింబల్ వస్తుంది, రెడ్ హార్ట్ సింబల్. బుద్ధి నగరం వస్తుంది. అది దాని దక్క అయ్యాయి ఫ్రెండ్సా. అరే ఇక్కడ ఒక్క బర్రె కూడా లేదారా? మీన్స్ కౌ హోయ్ ఉందా? హోయ్ ఎందుకు ఫామ్ తయారవుతుందా? కాదు, కావాలి. హోయ్ ఫామ్ కావాలి. ఫామ్ కాదురా, ఈ హేబేల్ తీస్తున్నా. ఫ్రెండ్స్ తోటి ఒకటి తయారు చేయరా. ఓకే వాటిని తీసుకురా. ఏంటి యానిమల్స్? ఏం యానిమల్స్? పిగ్లను తీసుకురారా. క్యారెట్ లేదు. ఒకటి దొరికింది, క్యారెట్ దొరికింది ఒకటి. ఇట్లా దాన్ని పెట్టకు, దేనికి పెట్టకు దాని సీడ్ లెక్క మారవాలి. పెట్టకు. క్యారెట్ వస్తున్నాయి రా కొన్ని. అరే అద్దరా ఉందని తీయకరా. క్యారెట్ రా, క్యారెట్ లేదు, తర్వాత యూజ్ చేస్తున్నాడు. పెట్టాలి, సీడ్ పెట్టి పెంచేసి వస్తా అన్నిటిని మళ్ళా. కోళ్ళను కూడా పెంచవచ్చురా. సీడ్స్ కూడా ఉన్నాయి, మతలబ్ హెన్స్. ఇక్కడ ఒకటి ఉన్నది ఫెన్స్వి. ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి చూడు, ఈ వాటర్ లేకుందా? లేక్ మీద ఇల్లుని కడదాం. సరే నేను ఇక్కడనే పట్టుకుంటా. ఇక్కడ మంచి ప్లేస్ పోయి అక్కడ పట్టుకుంటా. అవి తీసుకురా. సీడ్ క్యారెటా? సీడ్ నా దగ్గర ఉన్నాయి. సీడ్లు నేను హేబెల్. అరే హే తయారు చేసుకోవాలి. అది కూడా ఉందిరా. నా దగ్గర ఉన్నది చేసిన. నాకు క్యారెట్ 18 చేసిన. ఇక్కడ పిగ్ ఉంది, నేను పట్టుకొని వస్తా. దాదా నా దగ్గర పిగ్ ఉంది. అక్కడనే పెట్టి ఇంటి దగ్గర ఫామ్ చేసి అక్కడ. అరే దారా, నీకు ఇస్తారా క్యారెట్? నీకు ఇచ్చేస్తారా? క్యారెట్ ఇంకొక తీసుకోవడం లేదా? దాయిగో నా దగ్గర క్యారెట్ ఉంది. పోయినా వాడికి పోయినా ఆ పిగ్ ఇన్నే తిరుగుతుందిగా. క్యారెట్ షీప్ ఒక్కటే ఉంది, ఇంకో షీప్ దొరికితే మంచిగా ఉంటుంది. నా వెనకాల తిరుగుదా, దీన్ని పట్టుకొని తిరుగుతుంది ఇప్పుడు ఈ షీప్ని. అరే హెన్స్ ఉన్నాయిరా, 2 హెన్స్ ఉన్నాయి. సీడ్ 2 ఉన్నాయి, సీడ్స్. బెర్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కోడి అరే ఒకటే కోడి ఉందిరా. దాదా ఇద్దరు రారు. ఇద్దరు రారు. ఒకదానికి దీనికి ఫీడ్ చేసిన, ఒక నెట్ ఫీడ్ చేస్తా. 2 ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్. అరే ఫీడ్ చేయకరా. నువ్వు నాకు క్యారెట్ ఇవ్వను. క్యారెట్ అరే సీడ్ కావాలి నాకు ఇప్పుడు. కోడిపిల్ల. కోడిపిల్ల వచ్చిందిరా, ఎల్లో కలర్ కోడిపిల్ల. తొందరరా నా దగ్గరికి. అరే నువ్వు ఫీడ్ ఇయ్యకరా. సీడ్స్లో కూడా అంటే ఫీడ్ చేసుకుంటూ పోతున్నావు. తర్వాత
ఫీడ్ వచ్చింది వాడిని తీసుకురావాలి ఏడు నువ్వు ఈడ ఈడ దుంకుతున్నా చూడు. ఇల్లేడు ఏవో ఇల్లు ఏవో విలేజ్ ఆడుంది. ఓకే ఓకే కనిపిస్తుంది. కోళ్ళరే కోళ్ళు వెళ్ళిపోతాయిరా. కోడి పిల్లి ఉన్నది ఒకటి చిన్నది, దాన్ని చంపేస్తున్నా. ఓ ఇక్కడ మధ్యలో కింద కనిపిస్తుంది ఏడు నువ్వు. ఏడున్నారా? ఇంకా వస్తలేవు. దా సీడ్స్ కట్టుకొని తీసుకో ఇట్లని. నేను హే తీసుకొని ఇంకొక కోడి పిల్ల ఒకటే ఉంది. ఒకటే కోడి పిల్ల వస్తుంది మళ్ళీ. కాదు ఇంకొకటి దాని తల్లి ఇక్కడ ఉందా? తీసుకో. పిగ్ ఉందిరా. క్యారెట్ కావాలా? క్యారెట్ అన్ని తీసుకుంటుంది. ఫస్ట్ నువ్వు ఇది తీసుకొని పో, ఇట్లా తీసుకొని పో. కోడి అరే కోళ్ళను పట్టుకొని పోరా, చికెన్ వస్తుందిరా మంచిగా. బస్సులో వారా నువ్వు మళ్ళీ షీప్స్ ఈ కౌస్ అయితే మంచిగా తొందరగా వచ్చేస్తాయి. అవి చిన్నవి కాబట్టి మెల్లగా వచ్చేస్తాయి. గడ్డి తీసుకోతాను ఇంటికి తీసుకురా. ఇక్కడ ఒక బ్లాక్ షీప్ ఉందని. షీప్స్ రెండే ఉన్నాయి మన ఇంటి దగ్గర. ఇంకొక కవ్ వచ్చి 2 కౌస్ రా, ఒకటే దగ్గర దొరికినాయి. ఇదే ఫుడ్ అయితే సెట్ అవుతుంది మనకి. దాదా ఇగో మంచిగా నేను ఎన్ని పట్టుకొని వస్తున్నా చూడు. 2 షీప్స్ 2 కౌస్ పట్టుకొని వస్తున్నా. అన్నిటిని అక్కడ ఫ్రెండ్స్ క్రియేట్ చేసిన 2 షీప్స్ 2 కౌస్ పట్టుకొని వస్తున్నా. ఓకేనా? నేను 3 అన్నీ వస్తే చాలు మంచిగా సెట్ అవుతుంది. లోపలికి నేను పట్టుకొని వస్తున్నా. అవి వస్తే రావు. మీరు వచ్చినందుకు అరే ఇదేం రైట్ పోతుంది తాగుతుంది. మీరు వచ్చినందుకు ఫీల్ చేస్తున్నా పిల్లలు రొట్టి టాటా గుడ్డుగా. ఇంకొక చిక్కీ వచ్చింది. ఇంకో చిన్న తయారు చేయరా. ఇంకొక తయారు చేయాలా? యా ఒక నిమిషం మళ్ళీ అన్నీ వచ్చినాయా చూడరా. కౌస్ 4 వచ్చినాయా? ఒకటి ఆడనే ఉంది. ఇద్దా మళ్ళీ తీసుకో. దా అరే ఏం తీసుకోబోతున్నావురా? నేను ఒక్క నిమిషం మళ్ళా నెంబర్ లెఫ్ట్ ఆట కదా. లెఫ్ట్ అయినావు. వీటిని తీసుకొని రారా. హే బిల్ తీసుకొని రారా. ఇది ఎప్పిపోతాయిరా. నా దగ్గర ఏం లేదురా. అవి ఏం పోలే అన్నీ ఉంటాయి. మళ్ళీ నెంబర్ అది ఆడ తీసేయచ్చు. అయ్యో తీసేమ్మా. నేను పోయినసారి వీడియోలు అట్లనే వేసిన, మర్చిపోయి వేసేసిన అట్లనే. మల్టీప్లేయర్ హార్డ్ కోర్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిందా? కరెక్టింగ్ వచ్చిందా? నేను ఫుడ్ కలెక్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు మళ్ళీ టైం పడితే కథ ఒకటి చాలా తొందరగా వస్తుంది. ఓకే గైస్ జాయిన్ ద గేమ్. గైస్ ఇప్పుడు లెఫ్ట్ అయినా కాల్ వచ్చింది దానికి. కాల్ వచ్చి లెఫ్ట్ అయినా. ఇప్పుడైతే మళ్ళా నువ్వు విన్నాను షీట్లన్నీ దగ్గర ఉన్నాయి. హే పట్టుకొని హే బేల్ పట్టుకొని. ఇగో ఓకే మళ్ళీ అన్నీ ఇంకొకటి వచ్చింది. అది జల్దీ రారా, నైట్ అవుతుంది పండుకోవాలరా. కథం అయిపోతుంది మొత్తం. నేను ఏడున్నారా సర్వే వన్ వచ్చి హే పట్టుకొని వండుకుంటా. పండుకో అవన్నీ నా దగ్గరనే దొరుకుతాయి. పండుకుందారా. నేను పండుకోదా? పండుకో వస్తుందా? పండుకున్నా. అన్నీ ఎట్టు వస్తున్నాయి, తొంగి తీస్తున్నాయి. వాటి కోసం సపరేట్గా చేద్దాం. ఆగండి రా తీసుకో. అలా తీసుకో కావు. నేను మీకు చేస్తున్నాయి ఒక తెచ్చిన ఆల్రెడీ గుడి తెచ్చిన. ఎంతసేపు రా? ఎంతసేపు అన్నీ వేయాలి మళ్ళీ. ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దామా? అయ్యో ఈ కోళ్ళని తీసే అంత పెద్దది అవసరమా రా కోళ్ళకి? తీసుకో మరి కోళ్ళని లోపల చిన్నది చేస్తా. కోళ్ళకి సీడ్స్ ఉన్నాయా నా దగ్గర? సీడ్స్ లేవురా. సరే ఇంకోటి క్రియేట్ చేస్తున్నారా. ఇట్లా అవి కోళ్ళని దానిలో ఉంటాయి కొట్రా. ఇది ఇక్కడ పెట్టుకోండి పక్కనే అక్కడ. తొందర నువ్వు క్రియేట్ చేస్తూనే ఉండాలి. హైట్లో ఉంటుంది. హైట్లో ఒక బ్లాక్ హైట్. అరే నన్నే నూకేస్తున్నారా అన్నీ. చిచ్చి నన్నే నూకేస్తున్నా. హే పట్టుకోవాలి తొందర. అరే దాకా ఉదా దా.
ఫీడ్ చేయాలి ఇప్పుడు అన్నిటికీ కౌస్ షిప్స్ అన్నీ ఒకటే దాంట్లో పెడుతున్నాం. ఓకేనా? ఓకే. తర్వాత చేంజ్ చేసుకున్నాను. డర్ట్ అరే కాబుల్ స్టోన్ అన్న పెట్టరా గలీజు డర్టీ పెట్టాలి. కబుల్ నేను ఫెన్స్ గేట్స్ మధ్యలో 2 ఇచ్చి పెట్టు, నేను లోపల తీసుకొని పోతా, అన్నిటికీ ఫీడ్ చేస్తా. ఎట్లా పెట్టు ఇప్పుడు ఫెన్స్ ఉంచు అట్లనే ఉంచు. ఇప్పుడు నేను పట్టుకొని పోతా, అన్నిటిని పట్టుకొని పోతా. నువ్వు ఆడ ఫెన్స్ గేట్ పెట్టేసి ఇప్పుడు ఫీడ్ చేస్తున్నా అన్నిటికి ఫీడ్ చేసి జల్దీ వచ్చేసి అవి 2 ఇవి 2 ఫీడ్ ఇంకోటి ఫీడ్ జల్దీ ఫీడ్ కవ్వులే ఫీడ్ కవ్వు ఇది ఒక కవ్వు ఫీడ్ ఇష్టపడి జల్దీ అది ఇష్టపడరా ఏం కాదు వచ్చేసిన షీప్ వచ్చిందా, ఒక చిన్న షీప్ వచ్చింది, కవ్వు వచ్చింది. ఇంకోసారి ఫీడ్ చేద్దాం. అదే ఫీడ్ వస్తలేదు, వద్దు తర్వాత ఫీడ్ చేద్దాం. ఓకే గైస్, ఇదైతే ఫామ్ అయితే కట్టేసాం. పిగ్స్ ఎవరు మనకు అసలు పిగ్స్ తెచ్చుకున్నాను. నువ్వు క్యారెట్ నేను వేస్తాను. క్యారెట్ ఇస్తాను, తీసుకో. క్యారెట్ కొంచెం వుడ్ కలెక్ట్ చేయపో. ఇగో ఇది తీసుకో హ్యాక్స్ తీసుకో. వుడ్ కలెక్ట్ చేయపో. వాళ్ళ ఇల్లు పలగొడతా. వద్దు. అరే మధ్యలో ఒకటి క్రియేట్ చేస్తా, ఊకే నీళ్ళకించి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాదు, నేను చేస్తాను. నువ్వు వుడ్ కలెక్ట్ చేయపో. అరే వుడ్ కలెక్ట్ చేయపో నాయన ప్లీజ్. వాటిని చేయడానికి వుడ్ కలెక్ట్ చేసి నాకు ఇచ్చేసి వుడ్ నేను చేస్తా. ఏం చేస్తావు? ఫెన్స్ ఇల్లు తయారు చేయాలి ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో వేద్దాం. ఈ వీడియో కుదరదు గైస్. ఎంతసేపు నెక్స్ట్ వీడియోలో అయితే వీడియో చేస్తాం. క్యారెట్ అయితే వచ్చేస్తాం. క్యారెట్ కమాన్ ఇది ఉన్నదా? నేను ఉన్న కాడ ఉన్నదా? పిగ్ ఉన్నది ఒకటి. ఒక కవ్వు కూడా ఉన్నది. 2 ఒకటి ఈడుంది. పోవాలా వుడ్ పోవాలా? ఇప్పుడు వుడ్ దేనికి పోవాలా? ఇప్పుడు ఒక పిగ్ వెళ్ళిపోయింది అటు. సరే పట్టుకో క్యారెట్ తీసుకో. వాటిని తీసుకురా, అన్నిటిని తీసుకురా. నేనే వుడ్ కలెక్ట్ చేసుకుంటే నేనే అన్ని తీసుకుంటాను. నువ్వు తీసుకుంటే కూర్చో. దాదా వచ్చేసినాయి. ఇంకా 3 పిగ్స్ ఉన్నాయి, నన్ను చూడలే. చూసినాయి. ఇంకొక పిగ్ చూసింది. నేను అన్నిటిని ఇట్లా తిప్పుతా. నా చుట్టుపక్కలనే తిరుగురు, మీరు ఎటు ఒకరు పెట్టినా పెట్టినట్టు. అరే ఒకటే గుడ్. ఒకటి మళ్ళా మధ్యలో రా, ఒకసారి ముంగట్రా. అరే కొట్లాడుకుంటున్నాయి. నేను దాదా వస్తలే. ఇంకొకటి బ్రేక్ వేస్తావు. వచ్చేసినాయి. ఇష్టపెట్టి జల్దీ ఇష్టపెట్టిరా. క్యారెట్ ఇష్టపెట్టిరా. దారా నువ్వు గేట్ అయ్యి. అరే నువ్వు మళ్ళా గుంజు. దా ఇష్టపెడదా. వస్తలేరా. వేసేయరా. గేట్ అయ్యరా. అరే గేట్ అయ్యరా. అయిపోయింది. 3 ఇట్లా ఫార్మ్స్ అయితే క్రియేట్ చేసినాం. మనకి గుడ్డు వచ్చిందిరా. గుడ్డు కొడతాను నేను. నాకు ఒక గుడ్డు వచ్చింది. నాకు ఒకటి కావాలి. అది నేను కొడతా. నా లెక్క అసలు ఇష్టపెట్టి తర్వాత గేట్ క్లోజ్ అయ్యి నేను బాగానే ఆగు. దాని లోపలికి పోవడానికి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఓపెన్ చేయకు. గుడ్డు కలెక్ట్ చేసుకున్నాను. వీటితో వస్తుంది. ఎట్లా కొడతారా? గుడ్డు కొట్టొస్తలే. ఏం రాలే అందులో. దాని పైకి చంపి గుల్ కార్పెట్ పైకి. అయిపోయింది. అరే ఈరోజు మళ్ళీ చీకటి అవుతున్నారు షిట్. మామిగో ఈరోజు ఏం చేద్దామంటే మన సరౌండింగ్స్లో ఉన్న అన్ని ప్లేసెస్ని ఫిల్ చేసుకున్నాం. దట్టుతోనా?
ఎందుకు డర్ట్ ఎందుకు? అది దట్ అంతా తీసేద్దామా? ఒక్కొక్క బ్లాక్ తీసేద్దామా? మొత్తం ప్లేన్ చేద్దాం. కరెక్ట్ ఇప్పుడు మనకు ఉన్న లెవెల్ ప్లేన్ చేద్దాం. షెవల్ కావాలా? అదే ఐరన్ మెల్ట్ చేస్తారా? నేను ఆల్రెడీ ఒకటి మెల్ట్ చేసాను. ఇంగట్ పెట్టు, అవన్నీ పెట్టు, ఐరన్ పెట్టు. తీసుకోకు నేను ఇస్తాను మంచిగా. నేను 2 తీసుకుంటా, మిగతా నీకు 2 తీసుకుంటా, మిగతా 7 ఉన్నాయి. 7లో 2 నాకు, 3 నీకు, నాకు 4 అయిపోయింది. 2 ఓకే గైస్, ఇవైతే అవుతున్నాయి. అరే గిది పెడదామారా? దీంతో ఫిల్ చేద్దామా గ్రానైట్ తోటి? ఓకే 3 తీసేసుకున్నా, నా పని అయిపోయింది. నీకు షోల్ ఇస్తుందా? క్యారెట్ అవన్నీ పైన పెట్టేసాడు. అరే ఇగో ఇవి షోల్ ఒక్కటి కూడా ఉందారా నా దగ్గర పనికొచ్చేది? ఈ టార్చ్ ఒక్కటి ఇడ పెట్టుకుంటా, ఈ ఫుడ్ ఇడ పెట్టుకుంటా. పార్క్ చాప్ వేసి రావాలా? ఏడికేసేస్తా? ఇగో ఇలా 9 ఉన్నాయి, పెట్టేసి వస్తా. కుక్ కానీ ఏం చేసుకుందాం? స్వాడ్ చేసుకున్నా. ఏం చేసుకోవాలి? ఐరన్తో ఏం చేయకు. ఐరన్తో ఓన్లీ ఐరన్ పికాక్స్ అంతే. ఎందుకంటే మిగతా అన్నీ ఉట్టి ఉన్నాయి ఏం కాదు, కానీ మనకి పికాక్స్ కావాలి మెయిన్ మైనింగ్. స్వాడ్ కూడా కావాలి. స్వాడ్ ఏం అవసరం లేదు. పికాక్స్ చేసుకున్నా. సరే పికాక్స్ వేసుకో, ఒక స్వాడ్ వేసుకో. స్వాడ్ రాదురా, పికాక్స్కి 3, స్వాడ్కి 2. దీంతో మనం ఏం చేయాలి? స్టిక్స్ ఎట్లా చేస్తారా? ఇంట్లో స్టిక్స్ వేస్తారు. గుడ్. అవును, ఎవరు మేము వస్తాం, నువ్వు తీసుకో. ప్లాంక్స్ చేయాలి కదా ఫస్ట్. నా దగ్గర ఉన్నాయిదా? ఇగో ఉన్నాయిరా నా దగ్గర. బయటికి ఇస్తే వేసుకో, బయటికి ఇస్తే వేసుకో స్టిక్స్. ఇప్పుడు ఐరన్ నేను ఇక్కడ ప్లేన్ పికాక్స్ చేసుకుంటా ఫస్ట్. నేను ఇక్కడ ప్లేన్ చేసి పికాక్స్, ఒక ఐరన్ షెవెల్ కూడా వేసుకున్నా. వద్దొద్దురా చేసిన. అరే దీనికి ఇల్లు కట్టిన కన్నా ఒక ఐరన్ షెవెల్ రా. ఇల్లు కోసం ఎంత పెద్ద అంతా క్లీన్ చేద్దురా. స్ట్రేట్ లెవెల్ వేసేసి ఏందిరా ఇది చేసుకుంటూ పోతూనే ఉన్నా. ఇప్పుడు నిల్చున్నా. డర్ట్ కలెక్ట్ చేసి ఈ ఏం చేద్దామంటే ఒక పార్క్ లెక్క తయారు చేద్దాం. సీడ్ వచ్చిందిరా, 2 సీడ్స్ వచ్చినాయి. అరే ఆడ పిగ్స్ ఉన్నాయిరా. పిగ్స్ కాదురా, షీప్స్ రా. మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా షీప్స్. 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈడ 3 ఉన్నాయి. ఏమదు తెచ్చి లోపటేసాం. 4 ఉన్నాయిరా, 4 వచ్చినాయి. నువ్వు చంపుకుంటా పో ఇట్లనే. ఫుడ్ వస్తా, చంపురా. నైట్ అయింది, పండుకుందా? ఈ చంపురా, ఇట్లా చంపురా. అరే నువ్వు పండుకుందా? చచ్చిపోతాంరా. ఆ చంపుడు ఎన్నిసార్లు అన్ని చంపుడు కూర్చుంటావురా నువ్వు? పండుకున్నా మళ్ళీ తగ్గి తీస్తున్నాయి. ఎన్ని డేస్ ఆడినా? 9 days అవుతుందా? దీన్ని బ్యారికేడ్ దీను. నేను హోల్స్ అన్ని ఫిల్ చేస్తాను ఇట్లా నీట్ లెవెల్. ఐరన్ షెవెల్ తీసుకొని వీటిని చంపుతా. ఇట్లనే చంపి ఫుడ్ తీసుకుంటా. షీప్స్ అన్నీ ఉరకకరా. వీటి ఉంది. మంచిగా లోపల పడ్డది, హైట్ ఎక్కింది, లోపల పడ్డది. దాదా ఇంకెక్కరా కొట్టేసిన. వూల్ కావాలరా? వూల్కి అసలు మనకు టెన్షన్ లేదు. ఏంది వూలా? వూల్ కోసం ఏం చంపుతాను నేను, ఫుడ్ కోసమే చంపుతున్నా. ఓకే గైస్, నేనైతే ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చింది అనుకో, మల్టీప్లేయర్ ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ హర్ష న్యూస్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈరోజు ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.